కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే కొత్తగా ఒక ఆయన వచ్చారు, పేరు తెలుసా? సత్యకుమార్ అని అన్నారు. ఏది ప్రజలకు సేవ చేస్తారంటే అతనికి ఓటు వేయాలని ఆలోచనలో ఉన్నాం తప్పదు. ఇంకా మార్చకపోతే ఇబ్బంది అవుతుంది. కమలం గుర్తుకు ఓటు వేయాలని ఉన్నాం. బీజేపీకి ముగ్గు చూపాలని ఆలోచించి మాకు శాతాన్ని సాయం చేసి వేయాలనుకున్నాం ఓట్లు ఇస్తే. ఫైనల్గా మీ నిర్ణయం ఏంటన్నా ఈసారి? మార్చాలా అని ఖచ్చితంగా మార్చకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రజలు కూడా ఆలోచన చేసుకుని ఓటు వేయమని చెప్తాను అందరికి. ఓటు అయితే బీజేపీకి వెళ్ళాలనుకున్నాం. ఈసారి ఎవరు నిలబడుతున్నారు మీకు? మాకు వచ్చేసి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ సత్యనారాయణ అని సత్యకుమార్. బట్ ఆయన అయితే 3 స్టేట్లకి ఉన్నంట ఇంత ముందర. ఆయన గురించి మామూలుగా అయితే ప్రజల్లో గ్రామాల్లో తెలియదు. అతని వల్ల అయితే చాలా ఉపయోగం ఉంటుంది అనుకున్నా. ఉపయోగించు, ఎందుకంటే బీజేపీ అంటే కేంద్రం గురించి ఏదైనా కానీ కేంద్రమే నిర్ణయిస్తుంది కాబట్టి బీజేపీ ఆయన అనుకున్నా ఏదైనా జరగవచ్చు. బట్ గ్రామాల్లో బీజేపీ అంటే అతను కొత్తోడు, ఏం తెలుస్తుంది, ఎట్లున్నాడు, ఇదే చాలామంది అనుకుంటున్నారు ప్రజలు. బట్ ఆయన గురించి తెలియదు. ఆయనకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. విద్యావంతుడిగా చదువుకున్న యువకుడిగా సత్యకుమార్ గారు వస్తే మా లాంటి వారికి భవిష్యత్తు బాగుంటుందని మీకు నమ్మకం ఉందా? బాగుంటుంది అనుకుంటున్నా. మరి ఈసారి సత్యకుమార్ గారికి సపోర్ట్ చేస్తారా మీరు? డెఫినెట్. ఇప్పుడు మీకు ధర్మవరంకు 2 ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు, పేర్లు తెలుసా వాళ్ళవి? కేతిరెడ్డి ఒక్కరు, మళ్ళీ కేతిరెడ్డి సార్ ఒకరు, మళ్ళీ నెక్స్ట్ బీజేపీ తరపు నుంచి సత్యకుమార్ సార్. ఇప్పుడు మరి మీరు వాళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది నేను డిసైడ్ చేయలేను కదా, అది ఓటింగ్తో సంబంధం కదా. అదే అంటే వరకు నువ్వు కేతిరెడ్డిని 2 సార్లు చూశారు, ఇప్పుడు ఈయన వస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా, పాత వాళ్ళే ఇది అనుకుంటారా? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేది మంచిదండి. సత్యకుమార్ గురించి విన్నారా మీరు? లేదండి. ఎమ్మెల్యే గురించి కానీ ఆయన వస్తే బెటర్ అనుకుంటున్నారు. బెటర్. ఆయన ఏ పార్టీనో తెలుసా? బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి. మీకు ఐడియా ఉంది బాగా. ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో కూటమిలో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వచ్చారు. బీజేపీ అభ్యర్థి వచ్చాడు సత్యకుమార్ గారు. ఆయన ఎందుకంటే ఆయన వచ్చాడు, ఆయన కొంచెం సెంట్రల్లో పవర్ ఉంది ఆయనకి. రేపదన ఏదైనా కానీ ధర్మవరానికి మనకి ధర్మవరం డెవలప్ కావాలంటే ఆయన వస్తే అవుతుంది. సత్యకుమార్ గారు వస్తే కంపల్సరీ ధర్మవరం డెవలప్ కావాలంటే ఆయన వస్తుంది. ఇంకోటి మెయిన్ కరప్షన్ ఉండదు ధర్మవరంలో. వేరే నాయకులు ఎవరు వచ్చినా కరప్షన్ ఉంటుంది, ఆయన వచ్చినాడు అనుకో కరప్షన్ ఉండదు. ఆయన ఏమి వచ్చినా కూడా ఆయన డెవలప్మెంట్ తప్ప వేరే ఆలోచన చేయడు. మన చంద్రబాబు టైపే ఆయన చేసుకుంటాడు. ఆయన వస్తేనే మాకు చాలా బాగుంటుంది. సత్యకుమార్ గెలిస్తేనే మేము అంతా కోరుకుంటున్నాం దానికోసమే. ఇప్పుడు ఓవరాల్ గా ధర్మవరం నియోజకవర్గంలో మీ అభిప్రాయం ఏంటి? ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? సత్యకుమార్ గారిని గెలిపించుకుంటామండి. 100% ఆయన గెలుస్తాడు. ఆయన వస్తేనే మేము కూడా మా ధర్మవరం పూర్తి బాగుపడాలంటే ఆయన రావాల. ఇప్పుడు మనకి ఆయన ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు ధర్మవరానికి ఆయన ఉంటే కన్నా నిధులు ఇస్తాడు, సెంటర్లో నిధులు ఆయన ఇప్పింగలడు. ఆయన ఇబ్బంది అయితే లేదు, ఆయన అయితే కంపల్సరీ గెలుస్తాడు, గెలిపించుకుంటాం కూడా మేము. బీజేపీ ఎమ్మెల్యే నిలబడ్డారు, మీకు ఐడియా ఉందా? అవునండి, సత్యకుమార్. ఆయన వస్తే మంచిది అనుకుంటున్నారా? మంచిదే అండి, చాలా. ఆయన ఏ పార్టీనో తెలుసా? బీజేపీ. ఇప్పుడు మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డారు. అవునా? ఇట్లా కూటమిగా ఏర్పడి మీ అభిప్రాయం ఏంటి? మంచిదే అంటారా? అన్నా అన్ని విధాలుగా మంచిదేనా? అన్ని విధాలుగా మంచిదే. ఇప్పుడు ఇక్కడ మీ ధర్మవరంకు ఎవరు నిలబడ్డారు? నా ధర్మవరంకి సత్యకుమార్ యాదవ్ అని బీసీ క్యాండిడేట్. ఆయన ఇంతకు ముందర అయితే మనకు పెద్దగా తెలియదు, కాకపోతే ఒక 1.5 మంత్ నుంచి బాగా గ్రౌండ్లో ధర్మవరం గ్రౌండ్లో బాగా తిరుగుతూ ప్రజల్ని ఆకర్షిస్తున్నాను. బీసీ నాయకుడున్నా. మీరేంటి సార్ మరి సత్యకుమార్ గారిని గెలిపించాలి? 99% సత్యకుమార్ గారిని గెలిపించాలని మా ప్రయత్నం. 99%. ఆయన గుర్తు ఏంటన్నా? కమలం గుర్తునా? కమలం గుర్తు. సత్యకుమార్ గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు కొద్దిగా తెలుసు, అంతకైతే తెలియదు, కొద్దిగా తెలుసు. అంతిమంగా మీరు ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అన్న ఇంతకు ముందర మాకు పొత్తులో భాగంగా టీడీపీ వచ్చింటే బాగుండు అనుకున్నాము, కాకపోతే
ఇప్పుడు మాకు పొత్తు కాబట్టి ఆటోమేటిక్గా మాకు మంచి నాయకుడిని ఇచ్చారు. ఆయన నాయకుడిని గెలుచుకుంటాం. సత్యకుమార్ యాదవ్ అన్న. సత్యకుమార్ గెలిపించుకుంటారు. 100% గెలిపించుకుంటామన్న. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వస్తుంది. దాంట్లో ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే పర్సన్ వచ్చారు. ఆయన పేరు సత్యకుమార్ యాదవ్ అని బీజేపీ క్యాండిడేట్. అంటే టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఆయన న్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు వస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందనే అభిప్రాయంతో ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్కరు ఉన్నారు. అది యాక్చువల్గా 100% గ్యారంటీ. ఆయన ఇచ్చిన 6 పథకాలు, అమ్మఒడి వాళ్ళు అంతకంటే ఇప్పుడు ఇంకా బాగా ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తామన్నారు, ఇస్తారు కూడా. అది గవర్నమెంట్ ప్రతి ఉద్యోగస్తుడు కూడా కోరుకునేది చంద్రబాబు నాయుడు వస్తే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటివన్నీ తింటూ ఉంటారు, పోకూడదు, ఏదో పోతూ ఉంటాయి అంతే. కానీ శాశ్వత వనరులు లేవు. శాశ్వత వనరులు లేవు. ఇప్పుడు మనము కష్టపడుతున్నాం, మన పిల్లల కోసము ఏదో ఒకటి శాశ్వతంగా సంపాదించుకోవాలనే అభిప్రాయంతో మనం కష్టపడుతుంటాం కదా. ఏందో లేపా నా కొడుకు తిని నేనేదో తెచ్చేస్తా ఉంటా, తింటా ఉంటాడు, పోతూ ఉంటాడంటే అది ఎన్నాళ్ళు ఉంటుంది? వానికి కూడా భరోసా కల్పించాలి కదా మనము. అట్లా ప్రతి గవర్నమెంట్ కూడా అలా గవర్నమెంట్ భరోసా కల్పించి ఉద్యోగాలు కల్పిస్తే అప్పుడు ఫ్యూచర్ ఉంటుందన్నమాట. అది యాక్చువల్గా అయితే ప్రతి ఊరు వచ్చినా కూడా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అలా చేయడమే మంచిదిగా ఖచ్చితంగా మంచిది. ఇప్పుడు యూత్ చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మా అలాంటి పిల్లనాయలకి ఉద్యోగాలు వస్తాయి అనే సంకల్పంతో ఉన్నారు. అయితే మీరు సత్యకుమార్ని గెలిపించుకుంటారు? మాకైతే ఖచ్చితంగా గెలిపిస్తాం. 100% మేము ఓట్లు వేస్తాం, వేస్తాము, వేపిస్తాం కూడా. వేపిస్తాం కూడా. గుర్తు ఏంటి వాళ్ళది? కమలం పువ్వా. కమలం పువ్వు. ఇక్కడ ధర్మవరంలో సత్యకుమార్ అన్న గారు తప్పకుండా మెజారిటీతో, మంచి మెజారిటీతో గెలుస్తారు. మీరు ధర్మవరం నియోజకవర్గం? మా ధర్మవరం నియోజకవర్గం. సత్యకుమార్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఉమ్మడి అభ్యర్థిగా నిలబడి ఫస్ట్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈయన ఎవరని నేనే అనుకున్నా. ఫస్ట్ ఎవరు ఆయన కొత్త ఆయన వచ్చినాడు. కాకపోతే ఆయన గురించి గూగుల్లో సెర్చ్ చేయడం కానీ తెలుసుకోవడం తర్వాత మా ధర్మవరానికి అదృష్టం పైన ఇతను వచ్చినాడేమో అనుకున్నా. మా ధర్మవరానికి అదృష్టం పైన సత్యకుమార్ని ఇక్కడ వచ్చాడేమో అనుకుంటాను. మనకి ఇప్పుడు మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ధర్మవరాన్ని అభివృద్ధి చెందించడానికి ఇతను మమ్మల్ని ఇక్కడ పంపించినాడు అనుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కోసము మేము కనుక కష్టపడి మేమే కాకుండా ప్రజలతో ఓట్లు వేయించి ఆయన గురించి తెలియని తెలియజేసి చెప్పి ఆయన వస్తే మనకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి, రాష్ట్ర నిధులు వస్తాయి, దాంతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజెప్పి ఇలానే ఉంటుంది. ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ప్రజాసేవకుడు. ఆయన హ్యూమన్ బీయింగ్స్కి సర్వ్ చేసే మనసున్న వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ తెలియజెప్పి ప్రత్యేకంగా ఈసారి కమలం గుర్తు ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ గారికి ఎన్డీఏ అభ్యర్థి ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, ధర్మవరంలో మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఎవరికైనా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి సత్యకుమార్ అన్న గారికి ఓటేస్తాం. ఓటు వేయించి 10 మందితో ఓట్లు వేయించి గెలిపిస్తాం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? ధర్మవరం అన్న దాదాపు మెజారిటీతో గెలుస్తాం. 15,000 నుంచి 20,000 మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం. బాగా కష్టం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీ ధర్మవరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ బీజేపీ, మీరంతా ఆయన గెలిపిస్తున్నారా? ఖచ్చితంగా సత్యకుమార్ని 20,000 నుంచి 30,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తాం సత్యకుమార్ని. దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. సత్యకుమార్ గురించి మీకు తెలుసా ఏమన్నా? తెలుసు, అతను అక్కడ పైన బాగా వర్క్ చేస్తాడని తెలిసింది. అంటే మేము కనుక్కున్నాం అతని గురించి, అతను వస్తాడని తెలిసేనే అతని గురించి కనుక్కున్నాము. బాగా వర్క్ చేస్తాడు, పేదల్ని పైకి తెస్తాడు. అందులో మా బీసీ వాడు, మా బీసీ వాడు అదే ఇక్కడ ఈ ధర్మవరం 40 ఏళ్ళ తర్వాత మొదల బీసీకి రావడం ఇదే సెకండ్ టైం. అది మా బీసీ వర్గం కాబట్టి మేము ఖచ్చితంగా బీసీ వర్గం గెలిపించుకుంటాము. గెలిపించడం అయితే ఖచ్చితంగా గెలిపిస్తాము. అదే కేతిరెడ్డి గురించి మాట్లాడాలంటే ఏమీ లేదు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ వస్తాడు, సందుల గొంతులు తెలుసు అంటాడు, సందుల గొంతుల్లో కబ్జా చేస్తాడు, అంతే. అంతకు మించి ఏం లేదు. సత్యకుమార్ చెప్పాడు కదా సందుల గొంతులతో మాకేం పని అని, అలాంటివన్నీ ఏం లేదు. కేతిరెడ్డి ఏం రాడిడ, సత్యకుమార్ని గెలిపించుకుంటాము. బీసీ వర్గానికి సీట్ వచ్చింది, మా బీసీ వర్గాన్ని ఎట్లయినా మేము పైకి తెచ్చుకోవాలా. లేని వాళ్ళ పేదల్ని చూసుకుంటాడని మాకు నమ్మకం ఉంది.
లేని వాళ్ళ బీసీ వర్గాన్ని పైకి తెస్తాడని నమ్మకం ఉంది. ఎటు తిరిగి బీసీ వర్గాన్ని పైకి తెస్తాడని కాబట్టి బీసీ వర్గం ద్వారా మేమైతే సత్యకుమార్ని గెలిపియాలనుకుంటున్నాం. చెప్పండి ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు ధర్మారం నియోజకవర్గంలో? ఫైనల్గా ధర్మారం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్ని గెలిపియాలనుకుంటున్నాం. ఇక్కడైతే శ్రీరామ్ వర్గంగా ఆయన గుర్తేంటి? ఆయన లోటస్.